అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ గరుడలో భాగంగా మెడికల్ షాపులన్నింటి మీద తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ మరియు లోకల్ పోలీసుల సహకారంతో ఈ తనిఖీల్లో ముఖ్యంగా ఈ మెడికల్ షాపుల్లో ఈ నార్కోటిక్ డ్రగ్స్, ఎన్ఆర్ఎస్ అనే డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బిల్లుల మీద కొంటున్నారు లేదా, ప్రిస్క్రిప్షన్ మీద అమ్మకాలు జరుపుతున్నారు లేదా ప్రాపర్ బిల్లులు ఇస్తున్నారు లేదా అనే దాని మీద ప్రత్యేకించి తనిఖీలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మత్తు మందులకు అలవాటైన పిల్లలు వీటిని సేవించి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకునే ఉద్దేశం ఉన్నందువల్ల దాన్ని అరికట్టడానికి ఈ ప్రత్యేక కార్యక్రమం చేయడం జరుగుతుంది. యువతకు కూడా ఏంటంటే మత్తు మందులకు బానిసలు కాకుండా ఈ బంగారమైన భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దుకోవాలని కోరడం జరుగుతుంది. తనిఖీల యొక్క పూర్తి వివరాలు సాయంత్రం అన్నీ తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ఆపరేషన్ గరుడ అని చెప్పేసి మెడికల్ షాపులన్నిటి మీద కూడా స్టేట్ వైడ్ విజిలెన్స్ డీజీ గారు అండ్ డ్రగ్స్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి ప్రతి జిల్లాకి కూడా ఇన్స్ట్రక్షన్స్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని మేరకి మన జిల్లా అయినటువంటి రాజేంద్ర కుమార్ సార్, ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి 3 టీమ్స్గా డివైడ్ చేయడం జరిగింది. ప్రతి టీంలో కూడా డ్రగ్స్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఉన్నారు. దాంతోపాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ మరియు లోకల్ పోలీసు సహాయంతో షాపుల్ని చెక్ చేస్తూ ఉన్నాం. మెడికల్ షాపుల్ని ఈరోజు రత్న మెడికల్స్ అనే షాపుని చెక్ చేయడం జరుగుతూ ఉన్నది. ప్రజెంటు మన జిల్లాలో ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ గారు వీరకుమార్ సారు మరియు అండ్ విజిలెన్స్ ఆఫీసరు అండ్ లోకల్ పోలీస్ అందరం కూడా ఏదైతే మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి నార్కోటిక్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా బిల్స్ ఉన్నాయా లేవా అనేది, ఆ బిల్లుల మేరకు వీళ్ళు కొనుగోలు చేసినారా లేదా, తర్వాత ఆ బిల్లులు వీళ్ళు ఏదైతే సేల్ చేస్తారో మెడిసిన్స్ దానికి సంబంధించినటువంటి బిల్ బుక్ రాస్తారా లేదా అనేది కూడా చెక్ చేయడం జరుగుతూ ఉన్నది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రజెంటు మన రాష్ట్ర ప్రభుత్వం గంజాయిని అరికట్టడం జరిగింది. దాని మేరకి ఈ కుర్రవాళ్ళు అందరూ కూడా కొంతమంది వ్యక్తులు ఈ ట్యాబ్లెట్లు తీసుకుని దీన్ని మత్తు పదార్థంగా ఉపయోగించి చెడిపోకుండా ఉండాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. సడన్ సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ కూడా ఈ వైలేషన్స్ ఏమున్నాయి అనేది చూసుకుని దాన్ని బట్టి ఎవరి మీద ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అనేది ఈవినింగ్ తెలియజేస్తాం. పూర్తి వివరాలు సాయంత్రం మీ అందరికీ కూడా మరలా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.